పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 30 రోజులు దేవుడు మనల్ని కాపాడి అక్టోబర్ 1 మొదటి రోజు యేసు పరిశుద్ధ దివ్య హృదయానికి మనలను సమస్త మానవాళను సమర్పించడానికి పిలుస్తున్నాడు. ఈరోజు సిలువ దగ్గరికి వస్తాం. అమూల్యమైన రక్తముతో కడుగబడి ఈ నెలలో పరిశుద్ధులుగా ప్రవేశిస్తాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ప్రత్యేకంగా మొదటి శుక్రవారము యేసు ప్రభు పరిశుద్ధ హృదయానికి అంకితం చేయబడినటువంటి ఈ పరిశుద్ధ దినమున యేసు హృదయమునకు అర్పిస్తూ దేవుడు గత నెలంతా చేసిన మేలులకు స్తోత్రముగా మరియు ఈ నెలంతా యేసు హృదయానికి అర్పించి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే చాలామంది కుటుంబాలు ఉన్నారు. యేసు హృదయాన్ని ప్రేమిస్తున్న ఈ కుటుంబాలన్నింటినీ ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని మీ కుటుంబంతో కలిసి ప్రార్థించుకోండి. ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి కుటుంబమునకు దైవ భయము, దైవ భక్తి, ప్రేమ కలిగి జీవించాలని ఫాదర్ సిరిల్ గారిని, వారి బృందాన్ని, వారి కుటుంబమును యేసు హృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ మరియు వారి కుటుంబ సభ్యుల ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లు పెంటారెడ్డి మేరీ మరియు రాణి మంచి ఆయురారోగ్యం, బిజినెస్లో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. విక్టోరియా బెనీతా కుటుంబం కృతజ్ఞతగా దివ్య కారుణ్యమూర్తి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏరువా మోహన్ రెడ్డి విజయ నిర్మల తలంపుల ప్రకారము దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువా స్నిగ్ధ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆయురారోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఆమె చేసే ప్రతి పనిలో ప్రభువు ఆమెకి తోడుగా ఉండాలని మరియ తల్లి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న ఏరువా స్నిగ్ధ, నీకు హ్యాపీ బర్త్డే. తుమ్మా ఫ్రాన్సిస్ రెడ్డికి తన జీవితంలో వచ్చినటువంటి అవకాశంను బట్టి మరియు అతని జీవితంలో దేవుడు చేసిన మేలులకు దేవునికి స్తోత్రముగా ఆయన మంచి భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దివ్య బాలకు మంచి ఆయురారోగ్యం లభించినందుకు కృతజ్ఞతగా మరియు ఇంకా మంచి ఆయురారోగ్యం ఈ ప్రోగ్రాం ద్వారా జరగాలని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరి విజయ్ కుమార్ కుటుంబంలో ప్రభువు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా తేజశ్రీకి F1 వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా ఆమె ప్రయాణంలో ప్రభువు ఆమెకి తోడుగా ఉండాలని, సురక్షితంగా ఆమెను గమ్యస్థానానికి చేర్చాలని కుటుంబ సభ్యులందరి మంచి ఆయురారోగ్యం కొరకు ఈరోజు మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి ప్రకాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా మణికంత్ రెడ్డి యుఎస్ఏలో మంచి యూనివర్సిటీ సీటు వచ్చినందుకు కృతజ్ఞతగా అతనికి త్వరగా యుఎస్ వెళ్ళటానికి వీసా వచ్చినట్లుగా మానస కుటుంబంలోని వారందరికీ దైవ ఆశీర్వాదం కొరకు, వారి పిల్లల మంచి జ్ఞాపక శక్తి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మేరీ ఉషా ప్రత్యేక ఉద్దేశమును నెరవేరినట్లుగా ప్రియా, నీరజ్, ప్రదీప్, సుప్రియ, సూరజ్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రేవతికి దేవుడు చేసిన మేలులకు యూకే ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, కుటుంబ సభ్యుల అందరి మంచి ఆయురారోగ్యం కొరకు, వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చీకటి శక్తుల నుండి విడుదల కొరకు మరియు వారి బిడ్డల మంచి ఆయురారోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం రాయప్ప జ్యోతి కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా వారి మంచి ఆయురారోగ్యం కొరకు కృతజ్ఞతగా జోసఫ్, రాజేష్, ప్రియాంక, అశ్రిత్ రెడ్డి కుటుంబాలను ప్రభు దీవించాలని, అశ్రిత్ రెడ్డికి మాటలు మంచిగా రావాలని, గాలి ప్రవీణ్ రెడ్డి, రజిత, ధృవికారెడ్డి కుటుంబాలను ప్రభు దీవించాలని, వారి బిజినెస్లో ప్రభు తోడుగా ఉండాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా ఫాతిమా మేరీ కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం,
వారి తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. హ్యారీ యాంటనీ బోన్ ఫ్రాక్చర్ నుండి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత కావాలని మరియు దేవుని దీవెనల కొరకు ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి విజయ్ భాస్కర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం, అలాగే సుమన్విత్ రెడ్డి మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని ప్రభు దీవించాలని డిఎల్ రాజు కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం, వారి కుమారునికి మంచి ఉద్యోగం లభించినట్లు వారి కుమార్తె మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు డిఎల్ రాజు, సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు. అలాగే జోగా శ్రీనివాస్, సునాలిని కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహము అన్ని ఆటంకములు తొలగిపోయి త్వరగా వివాహం జరగాలని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనితో పాటు ఈరోజు మొదటి శుక్రవారము, నిన్నటి రోజు రాత్రి 11:30కి మన టీం మెంబర్ మేరీ ఫాతిమా అనగా మన బృందంలో పనిచేసే బిడ్డ మేరీ ఫాతిమా యొక్క తల్లి నిన్నటి రోజు రాత్రి దేవుని పదం చేరి ఉన్నారు. మరణించినటువంటి డారిస్ అనే ఆ తల్లికి దేవుడు ఆత్మవిశ్రాంతిని దయచేసి అక్కడికి వెళ్ళి మన కోసం ప్రార్థించే భాగ్యం దయచేయమని కూడా ఈ యొక్క ఆరాధనలో కారుణ్య ప్రార్థనలో ప్రార్థించుకుందాం. ప్రభు మనలందరినీ దీవించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. చేతులెత్తి పరలోక జపముతో ఈ నెలంతా దైవరాజ్యం రావాలని, అన్ని కీడుల నుండి కాపాడని పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. మొదటి రోజు నుండి అక్టోబర్ నెలంతా మరియ తల్లి ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన జరగాలని, దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నిన్నటి రోజు నుండి జపమాల మాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థన ద్వారా మనకు గొప్ప గొప్ప మేలులు జరగబోతుందని ఈ 9 రోజులు అర్పించే పూజా బలులు ప్రార్థన ద్వారా అన్నియు ఈ అనుగ్రహ సంవత్సరముగా నెలగా మారాలని భక్తితో విశ్వాస సంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి శుక్రవారం తల్లి శ్రీ సభ తల్లిగా మనకు నేర్పించే సత్యం, కుటుంబాలను, మానవాళను యేసు ప్రభు తిరుహృదయానికి అర్పించుకోవాలని. అందుకే ఈ మొదటి రోజుననే యేసు సిలువ దగ్గరికి వస్తాం. సిలువలో వేలాడుతూ తన హృదయాన్ని తెరచి మన మీద రక్తాన్ని, జీవజలాన్ని ప్రవగింప చేస్తూ ఉన్నటువంటి ఆ ఊట వైపు చూస్తాం, ప్రార్థిస్తాం. దేవునికి అర్పిస్తే ఆ అర్పణం చేసిన కుటుంబం, మానవాళ్ళందరూ సంరక్షణలో ఉంచబడతారు. అందుకే ఇంగ్లీష్లో ఎన్థ్రోన్మెంట్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అంటారు. అంటే యేసు ప్రభు ఆ దివ్య హృదయ ఫోటోను పైగా ఉంచి ఆ కుటుంబం మొత్తం ఆయన క్రింద ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్న రోజే మొదటి శుక్రవారం. రండి, ఈరోజు మనము సిలువలో కార్చిన యేసు ప్రభు రక్తాన్ని చూసుకుంటూ మనము మన జీవితాన్ని అర్పించుకుందాం. మొదటి గుర్తులో ఈరోజు ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము తన కుమారునితో పలికిన మాట, అబ్రహాము నాయనా, దహింపబడిన కావలసినటువంటి ఈ గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును. ఈ నెలంతా దేవుడు మీకు అన్నియు సమకూర్చునుగాక. నీకే కొదువై లేకుండా ఈ నెలంతా దేవుడు దీవెనలు సమృద్ధిగా లభించునుగాక. ఇది దేవుని మాట కావున, నా మాట కాదు కావున, పరలోకం భూలోకం గతించిపోయిన దేవుని మాట మాత్రం గతించిపోదు కావున అట్లే జరుగునుగాక. యోహాను 10:29 ప్రకారం నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము, అలాగే మీ అందరినీ నా రక్తముతో మరొకసారి సఖ్యపరచి నా తండ్రితో మీ అందరినీ ఈరోజు ఐక్యమనొచ్చే విధంగా చేస్తున్నాను. ఇక మీకు పరలోక మధ్యలో సంబంధం తెగిపోదు. నిచ్చెనలాగా సాంబ్రాణి పొగవలే మీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చేదే నా రక్తం, నా సిలువ అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ మొదటి శుక్రవారం చప్పట్లు కొడుతూ, ఓ ప్రభువా, సిలువలో నీవు కార్చిన నీ రక్తం, శిలనైన నన్ను మార్చెను నీ రక్తం. యేసు రక్తం, యేసు రక్తం, అమూల్యమైన రక్తం, నీ రక్తం. సిల్వలో నా కై కార్చెను యేసు రక్తము, సిల్వలో నా కై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చునున్న తండ్రితో, తండ్రి ద్వారా అన్నిటిని సమకూర్చే నెలగా ఈ నెల మారునుగాక. నీ రక్తముతో శుద్ధి చేసి నెలగా మారునుగాక. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో
యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అవును ప్రభా, నీ రక్తం అమూల్యమైన రక్తం. నీ దృష్టిలో మేమందరం అమూల్యమైన బిడ్డలం. యెషయా 43:4 ప్రకారం మా విలువ మేము తెలుసుకున్నాం. నీ విలువైన రక్తంతో వెలనిచ్చి మమ్మలను కొనుక్కొని ఈ బిడ్డలు నాకు అమూల్యమైన వాళ్ళు కావున నా రక్తమంద చిందుతారని హృదయంని విప్పి మీ ప్రేమను పంచుకుంటున్న ఈ మొదటి శుక్రవారం మొదటి గుర్తులో మా హృదయాన్ని, మా కుటుంబాలను, సమస్త మానవాళిని మహమ్మారి మధ్యలో క్లిష్ట పరిస్థితిలో నీకు అర్పించగా మా అందరి ఇళ్లలో నీ రాజ్యం వచ్చునుగాక. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విభచారములో పడిపోయినటువంటి స్త్రీని ప్రభు రక్షించిన తర్వాత పలికిన ఒక మాట, సమాధానముతో వెళ్ళుము. అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది బిడ్డను దేవుడు స్వస్థపరిచినప్పుడు సమాధానముతో వెళ్ళుము. తుఫాను, అలలు ఇవన్నిటి మధ్యలో ప్రజలు చిక్కుకున్నప్పుడు వారి మధ్యలో నిలబడి పలికిన మాట, శాంతి కలుగునుగాక. పునరుత్థానమైన తర్వాత పిరికి వాళ్ళుగా బొంకిన పేతురు లాంటి వాళ్లను మధ్యలో నిలబడి వాళ్ళ జీవితంలో అపరాధ భావం, గిల్ట్ ఫీలింగ్తో వాళ్ళను చంపుకుంటున్నటువంటి పరిస్థితిలో వేదన మధ్యలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో నిలబడినప్పుడు ఆయన పలికిన మాట, శాంతి కలుగునుగాక. ఈ శాంతి మనకు లభించినది ఎలా? వాక్యం చెప్తోంది, అది యేసు ప్రభు దివ్య రక్తము ద్వారా దేవుడు మనకు శాంతిని ప్రసాదించాడు. పాపం అనేది శాంతిని కాదు, అశాంతిని తీసుకొస్తుంది. చూడండి, ఒక పాత నిబంధనలో ఒక చిన్న విషయాన్ని చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం, పిరికివాడుగా మారిపోయిన గిదియోను జీవితం. భయపడుతున్నాడు. ప్రభు ఆయనకి కనిపిస్తున్నాడు, దర్శనమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అప్పుడు ఆ మనిషి గిద్యోను ఆ స్థలమును ఇలా మారుస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:24, గిద్యోను అచ్చట ప్రభువునకు ఒక బలి వేదిక నిర్మించను, దానికి సమాధానకర్త అయిన యావే వేదిక అని పేరుడని. ఆ స్థలమే మారిపోయింది. దైవ సన్నిధి వచ్చింది. మీ ఇల్లంతా అలా మారబోతుంది ఈ నెలలో. అందుకే గాంధీజీ తన జీవితంలో రక్తాన్ని చెంది ఈ నెలలోనే మరి ఆయన జన్మించినటువంటి గొప్ప దినం. అలాగే యోహాను 14:27లో, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు. సంపూర్ణ శాంతి. దీనినే మనం ఇప్పుడు పాటగా పాడటానికి సిద్ధపడుతున్నాం. సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సిలువ నుండి ఆ రక్తం ప్రవహిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసుకోండి, ప్రార్థించండి. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఈ రెండవ గుర్తుల పాట పాడుతున్నప్పుడు మీ ఇల్లంతా శాంతి సమాధానముతో నింపబడునుగా. సమాధానపరచును యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
సంపూర్ణ శాంతి నొసగును యేసు రక్తము. సంపూర్ణ శాంతి నొసగును యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. చేతులెత్తి అలాంటి శాంతి సమాధానం ఈ నెలంతా ప్రజలకు లభించాలని ప్రార్థించుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవ గుర్తులో నీతిమంతులుగా చెయ్యును యేసుని రక్తం. మనలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని రోమియోలకు రాసిన లేఖ 3:10 క్లియర్గా చెప్తుంది. అంటే అందరూ మరణమునకు సిద్ధం కావలసిన శిక్షకు గురి అయినటువంటి ప్రజలు, నేను నీవు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎలా? రక్తం చింది వెలనిచ్చి మన మీద ఉన్న నేరమును తీసేస్తున్నాడు, కేసులను కొట్టేస్తున్నాడు. సైతానికి మన మీద ఇంకా అధికారం లేకుండా చేస్తున్నాడు, నేరం మోపకుండా చూస్తున్నాడు. నిజమే, నా బిడ్డలు గత జీవితంలో పొరపాట్లలో ఉన్నారు, పాత నిబంధన అది. ఇప్పుడు నూతన నిబంధనలో నా రక్తాన్ని చింది వెలనిచ్చి కొనుక్కుంటున్నాడు. జాగ్రత్త, నా బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో. సెప్టెంబర్ నెల వరకు వాళ్ళ జీవితంలో బానిసలుగా బంధింపబడిన బిడ్డలుగా శాపం పాపముతో ఉన్నారు. అక్టోబర్ నెల
వారి జీవితంలో వారిని నేను నీతిమంతులుగా, ఇదిగో మొదటి శుక్రవారం మొదటి రోజున యేసు హృదయానికి అర్పిస్తున్న ఈ కుటుంబం అంతా శుద్ధి చేయబడుతుంది, నీతిమంతులుగా మారిపోతున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 10:10 యేసుక్రీస్తు నందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని రాయబడి ఉంది. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన రక్తముతో శుద్ధి చేయబడుట వలన ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులుగా చేసేను. దేవుడే చేస్తాడు. మీకు ఎవరైనా మిమ్మల్ని చూసి ఈయన మారడు, ఈమె మారదు, వేస్ట్ అని చెప్తే మీరు చెప్పాలి, వెంటనే కోట్ చేయాలి, దేవుడు నన్ను అలా చేస్తాడు, మలస్తాడు, మారుస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు, ఫస్ట్ క్లాస్ మనిషిగా చేస్తాడు. నా జీవితం ఇప్పుడు దాకా ఈ విధంగా ఉన్నది, కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక నూతన మార్పు కలగబోతుంది. కారణం ఏమిటని అడిగితే ఏం చెప్పాలి? యేసుక్రీస్తు చిందిన రక్తం, సిలువ నుండి కారిపడుతున్న 3 గంటలకు మేము చేస్తున్న ప్రార్థన ద్వారా బల్లముతో పొడవబడిన హృదయం నుండి ప్రవహించే రక్తం నన్ను అలా చేస్తుంది. మీరు చెప్తేనే జరుగుతుంది. అందుకే ఈ పాట పాడదామా? చెప్పి పాట పాడినప్పుడు 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. సిలువలో నాకై కాచెను యేసు రక్తము, నన్ను నీతిమంతునిగా చేయును యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును యేసు రక్తము, నిబంధన నిలుపును యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు
రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. చేతులకి ఎంత గొప్ప భాగ్యము దేవా, నా కోసం విలువైన రక్తమును చెంది నన్ను నీతిమంతునిగా చేసిన ప్రార్థన ఫలించినట్టు చేసే నెల ఈ అక్టోబర్ నెల అంటున్నావా? నీ హృదయం దగ్గరికి వస్తున్నాను. ఈ పాపి హృదయాన్ని అలా మలచ్చమని ప్రార్థన చేసుకుంటూ మూడవ గుర్తును ప్రభువునికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 4 గుర్తులో ఉన్నాము. ఈరోజు మొదటి శుక్రవారం మాత్రం కాదు, ఇంకొక గొప్ప ఆశీర్వాదకరమైన దినం. పునీత చిన్న తెరెజమ్మ, చిన్న పుష్పం, తమిళంలో సిరియ పుష్పం అంటారు. తనకు జరిగిన ప్రతి ఒక్క సమస్యలను ఒక పుష్పంలాగా దేవునికి అర్పించి ఆత్మలను రక్షించుకున్న గొప్ప పునీతురాలు పండుగ. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ గురించి ఈరోజు పాట పాడుతున్నా. ఆమె జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం. ఆమె 6 సంవత్సరాల అమ్మాయిగా ఉన్నప్పుడు ఇలాగే గుడిలో ప్రార్థిస్తున్న వేళలో సిలువ నుండి రక్తం ప్రవహించిన దాన్ని చూచింది. అయ్యో, ఇంత రక్తం ప్రవహించుతుంది అని చెప్పి తన చేతులను చాచి ఆ రక్తమును ఆమె తన చేతిలో మోయటానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు పలికిన మాట, ఈ రక్తము ఆత్మలు నశించిపోతున్నాయి, ఆ ఆత్మలను రక్షించటానికే ఈ రక్తం, వాడిని రక్షించడానికి నీవు ఒక కన్యాస్త్రిగా మారుతావా అని ప్రభు పలికినటువంటి మాటను గుర్తించే గొప్ప దినం చిన్న తెరెజమ్మ యొక్క పండుగను కొనియాడే ఈ శుభదినం. ఈరోజు రోగము, బాధలు, కష్టాలు, దురాత్మలు ఇవన్నిటి నుండి దేవుడు మనకు విడుదలను ఇవ్వబోతున్నాడు. కారణం 2 కారణాలు. ఒకటి, మొదటి శుక్రవారం యేసు హృదయం, రెండవది చిన్న పుష్పం. ఆ చిన్న తెరెసమ్మ పండుగ సందర్భంగా ఆమె ప్రార్థన ద్వారా రోగస్తులందరికీ ఈ గడియలో స్వస్థత జరుగునుగాక.
ఆమె కూడా రోగము పడినప్పుడు రక్తవాంతి చేసుకున్నదంట. అటువంటి పరిస్థితిలో కూడా తన జీవితంలో కంప్లీట్గా చిన్న విషయం చేసినా దేవుని ప్రేమ కోసం చేసిందంట. షీ డిడ్ ఎవ్రీథింగ్ స్మాల్ లిటిల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ కోసం చేసిన వ్యక్తి. అందువలన మీకోసం మిమ్మల్ని ప్రేమించి ఈరోజు ప్రార్థిస్తుంది. మీకు స్వస్థత నిశ్చయం. ఆమేన్. దీనిని మనం పాటగా మార్చబోతున్నాం. చిన్న తెరసమ్మ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన యేసు ప్రభు తిరు హృదయము నుండి వెలువడే మొదటి శుక్రవార ప్రార్థన ద్వారా కారుణ్యం ప్రవగించి స్వస్థతలు యేసు రక్తము ద్వారా జరుగునుగాక. ఆమేన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము. చిన్న వయసులోనే తన జీవితాన్ని అంకితం చేసుకున్న పునీత చిన్న తెరసమ్మ పండుగ ద్వారా రోగముల నుండి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, శక్తి బలమును ఒసగును యేసు రక్తము, శక్తి బలమును సగురు యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము.
లూకా 4:40-41 పాటగా పాడాం. అనేక రోగపీడితులైన వారందరిని యేసు వద్దకు తీసుకొని వచ్చేచుండిరి. అప్పుడు ఆయన ఒక్కొక్కరి మీద తన హస్తమును ఉంచి అందరిని స్వస్థపరచిన అనేక మంది నుండి దయ్యములను ఆయన పారద్రోలెను. ఈరోజు అదే రక్తం మన కోసం వేచి ఉండగా ప్రవహిస్తున్న యేసు హృదయం నుండి రక్తం మనలను స్వస్థపరచునుగాక, దయ్యములను పారద్రోలునుగాక. అక్టోబర్ నెల చిన్న తెరసమ్మ గారి యొక్క ప్రార్థన ద్వారా అద్భుత రీతిగా దేవుని నామములో ఆశీర్వాదముగా మారునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తునకు చేరి ఉన్నాం. ఈ నెల ప్రాముఖ్యమైనటువంటి నెలని మీకు ముందుగానే అనౌన్స్ చేస్తాను. ఈరోజు చిన్న తెరసమ్మ గారి పండుగ. యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ఆయన సింహాసనంలో కూర్చొని ఈ నెలంతా మనలందరినీ పరిపాలించే గొప్ప నెలగా మారాలని ప్రార్థించే గొప్ప దినం. రేపటి దినం ఇంకా ప్రాముఖ్యమైన రోజు మీకు తెలుసు, ముందే చెప్పాను. గాంధీ జయంతి, దానితో పాటు కావలి దూతల యొక్క పండుగ. కావలి దూతలు మనందరి తరపున దేవుడు ఒక కావలి దూత, గార్డియన్ ఏంజల్ అపాయింట్మెంట్ చేశాడు. వాళ్ళు మన వెంటనే ఉంటారు. మనము వాళ్ళతో పాటు మాట్లాడాలి, వాళ్ళ సహాయం కోరుకోవాలి. అలాంటి దినం రేపటి దినం. దానితో పాటు మీకు ముందుగానే చెప్పాను, మొదటి శనివారం అమ్మను గుర్తించే దినం, మరియ తల్లిని గుర్తించే దినం. జపమాల మాత పండుగ సందర్భంగా గడిచిన బేస్తవారం నుండి మీకు తెలుసు ఇక్కడ నవదిన ప్రార్థనలు స్టార్ట్ అయింది. మీరు పూజలు అర్పిస్తున్నారు. మీ పూజలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే రేపటి దినం ఎందుకు ప్రాముఖ్యమైన రోజు అంటే, మీరు నాకు ఎంతగానో తల్లిగా, తండ్రిగా, సహోదరుడిగా, అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా చాలా సహాయం చేశారు. తెలుగు భాష నాకు నేర్పించారు. నాకు అన్ని విషయాల్లో తోడ్పడ్డారు. అలాంటి మీకు తమిళనాడు నుండి నా కుటుంబంతో పాటు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అదే రేపటి దినం మీరు చూడబోతున్నటువంటి గొప్ప దినం. ఒక వేళాంగణి మాత పుణ్యక్షేత్రం లాగా మా సంస్థకు చెందినటువంటి స్థలం నుండి, దేవాలయం నుండి మా కుటుంబ సభ్యులందరూ కలిసి తెలుగు రాకపోయినా నేర్చుకొని దానిని రేపటి దినం మీకు అందించబోతున్నాం. మీరందరూ మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. నేను ఎప్పుడు అడగను కదా, మా కోసం ప్రార్థించండి. అలాగే మా కుటుంబం అంతా కలిసి రేపటి దినం మాత్రమే కాదు, వాళ్ళు మాట ఇచ్చారు. ఎందుకంటే నేను బాగుంటే మీరు బాగుంటారని వాళ్ళకి తెలుసు. అందువలన మీ అందరి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. చిన్న పిల్లలు మొదలుకొని ప్రార్థిస్తారు.
ప్రభు చిత్తమైతే ఒక్కో గుర్తు మాత్రం తమిళంలో చెప్తాం, ఎందుకంటే వాళ్ళు కూడా వింటారు. తర్వాత తమిళంలో చెప్తాం, మిగిలినదన్నీ కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. పాట మాత్రం పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ, ఆ ఒక్క చరణం మాత్రం వాళ్ళకి నేర్పించి వాళ్ళు పాడటానికి ప్రయత్నం చేద్దాం అందరు కలిసి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే రేపటి దినం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఇప్పుడే ఈరోజే అందరికీ తెలియచేయండి, ఎందుకంటే మా కుటుంబానికి చెందిన వ్యక్తులు అందరూ ఆన్లైన్లో ఉంటారు. ఎంతమంది చూస్తారో వాళ్ళు చూసి ఆనందిస్తారు. ఇంతమంది మామ, ఇంతమంది తాత, ఇంతమంది ఆ తమ్ముడు అని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరూ దేవుణ్ణి మహిమపరిచే గొప్ప దినం రేపటి దినం. దానిని మరణించిన నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. అందువలన దయచేసి మరణించిన పనిమేమేరి అనే నా తల్లికి, తరువాత కుళందై రాజ్ అనే నా తండ్రికి అంకితం చేసుకుంటూ రేపటి దినం మీ అందరికీ మా ఇంటిలో ఎట్లా దేవుడు అసలు ఊహించని కార్యములను ఆ గ్రామంలోనే 7 పిల్లల్ని లేవనెత్తి గొప్ప స్థాయిలో నిలబెట్టాడో ఆ దీవెనలు మీకు రెట్టింపుగా రావాలి. లేకపోతే నా గురుత్వ జీవితం వేస్ట్. మీకు నేను ఇచ్చిన దాన్ని రెట్టింపుగా ఇవ్వాలి. మరియ తల్లి ఎలిజబెత్ మా దగ్గరికి వెళ్ళి పంచింది, అది మా కుటుంబం రేపు చేస్తాం. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఇప్పుడు మనము ఈ చివరి గుర్తులో, మరి ఈ పాటలో ఈ గుర్తులో ఈ పాట చరణం లేదు కావున మనం రాసుకున్నాం. ఆ చరణం ఏమిటంటే 121వ కీర్తన 7వ వచనం, ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా ఉంచును, ఈ నెలంతా ఈ జరుగునుగాక. అలాగే 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య సామ్రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. మనందరికి పాస్పోర్ట్ నిశ్చయం, ఎక్కడికి? పరలోకానికి. సురక్షితముగా చేర్చును, ఎవరు ఆపలేరు మన. ఈ ప్రార్థనలన్నీ పరలోకం చేరటానికి. సంరక్షణలో ఉంచును, సకల కీడుల నుండి కాపాడును, రక్త కొట్టలో మరుగుపరుచుకుని అక్టోబర్ నెలంతా దేవుడు దీవించును. చప్పట్లు కొడుతూ ఈ చివరి గుర్తు పాడి స్వస్థత ప్రార్థనతో మనం ముగించే టైం ఆసన్నమైనది. యేసు తిరు హృదయం మీ హృదయంలో వాసం చేయునుగాక. మా పునీత ఫౌండర్, మా సమస్త స్థాపకుడు పునీత అర్నాల్డ్ జాన్సన్ అలా ప్రార్థించారు. దేవుని హృదయం మానవాళ్ళందరి హృదయంలో నివసించునుగాక. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. స్తోత్రం. గడిచిన నెలంతా సంరక్షణ ఉంచావు, ఈ నెలలో కూడా సంరక్షణ కావాలని ప్రార్థిస్తున్నాం. సంరక్షణలో ఉంచును యేసు రక్తము, సంరక్షణలో ఉంచును యేసు రక్తము, సకల కీడుల నుండి కాపాడును యేసు రక్తము, సకల కీడుల నుండి కాపాడును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
కోటలు మరుగుపరచును యేసు రక్తము. రక్త కోటలు మరుగుపరచును యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. థ్యాంక్ యూ లార్డ్. సిల్వలో నీకై రక్తం చిందబడెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. చప్పట్లు కొడుతూ పాడు. ప్రభు యేసు కళ్ళు మూసుకొని పాడదాం. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. యేసు రక్తం చిలకరింపబడింది. యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. చిలకరింపబడింది కాక యేసు రక్తమునందుల దేవుడి సంరక్షణ ఉంచునుగాక. చప్పట్లు కొడుతూ ఓ యేసు రక్తము ప్రభు యేసు రక్తము. చిలకరించి కల్వారి రక్తము యేసుని పరిశుద్ధ హృదయం నుండి ప్రవహించే స్వస్థపరచుమదేవా. సైతాన్ని బంధించుమయ్యా, అందరికీ శుద్ధి చేయమయ్యా. అగ్నిలోని మగవారి నుండి ప్రతి కాపాడమయ్యా. యేసు రక్తము. యేసు రక్తము యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తము. నీ గుడారాన్ని యేసు రక్తం చిలకరింపబడింది. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. హల్లెలూయా. ఆ రక్తం ప్రవహించును, స్వస్థపరచునుగా, సైతాన్ని కాల్చివేయునుగా. ఈ భూమి ఇల్లంతా ప్రవహించునుగా. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక ఇంటిలో శత్రువులు మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రాణులు అంటే అనిమల్స్, పశువులు, దాని మీదకి ఏదో దుష్ట శక్తిని పంపించి ఇంటికి పంపించారు. మీకే తెలియదు విషయం, కానీ ఈరోజు ఈ పాట పాడినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ శక్తి అది లేకుండా దేవుడు మార్చేశాడు. ఇప్పటి నుండి మీ ఇంటిలో ఉన్నటువంటి ఆ దుష్ట ఆత్మకు చెందినటువంటి కార్యములు ఇంకా జరగదు. ఇంకొక వ్యక్తి దేవుడు సడన్ గా తీసుకొని వెళ్ళి ఒక సింహాసనంలో కూర్చోబెట్టినట్టు దర్శనం చూపించాడు. అంటే ప్రమోషన్ ఏదో జరగబోతుంది. దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఈరోజు యేసు రక్తం గురించి పాడాం. అందువలన ఆ రక్తం 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 అని పాడినప్పుడు ఏ విధముగా డయాలిసిస్ జరిగినప్పుడు చెడు రక్తం తొలగిపోయి నూతన రక్తంతో అది శుద్ధీకరింపబడుతుందో అలా చాలా మందికి ఈరోజు ఎన్నడూ ఊహించని, మీకే తెలీదు, తర్వాత మీరు అనుభవిస్తారు ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం కలిగించే విధంగా దేవుడు యేసు రక్తం, నిష్కళంకమైన రక్తం కల్వరి గిరి నుండి అది ప్రవహించింది. దేవుడు దీవించాడు. అవును స్లీవా, దేవుడు నీ పేరు క్రాస్, నీవు సిలువకు వృద్ధంగా జీవిస్తున్నావు. దేవుడు నిన్ను మార్చుకో అంటున్నాడు, నీతిమంతులుగా చేస్తాడు అంటున్నాడు. అవును సామ్రాజ్యం, దేవుడు నిన్ను ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాడు. అవును అనిత, దేవుని యొక్క దీవెనలు నా మీద రావాలని ఎన్నో రోజులు పేరు పెట్టి పిలవాలన్నాడు. ఈరోజు అనిత అని దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. రక్షక అంటే ఏదో రక్షక బట్టలు అలాంటి ఒక మాట, అంటే మిలిటరీ కావచ్చు. ఒక వ్యక్తి దానికోసం ఉద్యోగం కోసం ఎదుగుతున్నావేమో, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు. అలాంటి ఒక దృశ్యం ప్రభు చూపిస్తూ ఉన్నాడు. నీకు ఆ జాబు ప్రభు ఇప్పించబోతున్నాడు. సెలక్షన్ అవ్వబోతున్నావు. ప్రభు నుండి దీవిస్తూ ఉన్నాడు. నడుము నొప్పితో బాధపడుతున్న 33 మందికి దేవుడు ఈరోజు విడుదల దయచేస్తున్నాడు. కడుపు సంబంధించిన అల్సర్ వ్యాధి యేసు రక్తం ప్రవహించి ఆ అల్సర్ ఈరోజు దేవుని నామములో తొలగిపోవునుగా. దేవుడు తన హస్తమును చాచుతున్నాడు. ఎవ్వడు ఈ స్వస్థతను ఆపలేడు. సిలువ ఇదిగో ఎత్తబడుతూ ఉంది. నేను ఎత్తబడినప్పుడు అందరిని నా దగ్గరికి ఆకర్షించుకుంటాను. సిలువ ఇది, యేసు ప్రభు మరణించిన సిలువ ఇది. యేసు ప్రభు మరణించి రక్తాన్ని చిందిన, హృదయం తెరచిన మొదటి శుక్రవారం ఇది. చిన్న తెరసమ్మ చిన్న వయసులోనే పునీతురాలుగా మారిపోయి అందరికి అద్భుతాలు చేసే మధ్యస్థ ప్రార్థన జరిగే గొప్ప సమయం ఇది. అందువలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఎవరెవరు యవన అమ్మాయిలు అబ్బాయిలు పాపములో ఉన్నారు, ఈ రోజు ప్రత్యేక దేవుని చిన్న తెరసమ్మ చిన్న వయసులో పరిశుద్ధంగా జీవించింది. కావున చిన్న వయసులో యవన వయసులో ఈ రోజులో ఎవరెవరు పాపములు పడిపోయి అమ్మ నాన్న ఏడ్పిస్తున్నారో, మీ బంగారు భవిష్యత్తును సైతాన్ని దొంగతనం చేయడానికి వేచి ఉన్నాడో, దొంగవాడు దొంగతనం చేయటకు, హత్య చేయటకు, నాశనం చేయటకు కానీ నేను సమృద్ధిగా జీవమిస్తాను పలికిన యోహాను 10:10 ప్రకారం యవన అమ్మాయిల అబ్బాయిల జీవితంలో గొప్ప మార్పులు కలిగే దినముగా ఈ దినం మారునుగాక. చిన్న పిల్లలు కూడా పునీతురాలుగా మారాలని ఒక దప్పిక దాహం వారిలో దేవుడు పుట్టించునుగాక. దేవుని నామంలో మాలాంటి గురువులు కన్యాస్త్రులు కూడా ఈ పునీతురాలు పండుగను కొనియాడుతున్నప్పుడు నేనెందుకు పునీతుడు కాకూడదని వాంఛ వారిలో వచ్చునుగాక. మొత్తం ఈ కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి బిడ్డ నిస్వార్థ జీవిగా మీకోసం సేవ చేస్తుండగా వాళ్ళ కుటుంబాలను దేవుడు రక్తముతో శుద్ధీకరించి దీవించునుగాక. మొత్తంలో జరుగుతున్న ప్రతి పని, బిల్డింగ్ పని త్వరలోని ముగించుకొని ఇనాగరేషన్ జరిగి అందరు లోపలికి వచ్చి దైవ మందసములో యేసు ప్రభుని కనుగొని ఆనందించి ఆయన ఒడిలో కూర్చొని ఆనందించే దినములు వచ్చునుగాక. రేపటి దినం మా కుటుంబ సమేతంగా మేము చేయబోతున్నటువంటి ప్రార్థన ద్వారా కుటుంబ పరంగా మేము సేవ చేస్తుండగా మీ కుటుంబాలు కూడా సేవ చేసే కుటుంబముగా మారునుగాక. ఆశీర్వాదం కలుగునుగా. అక్టోబర్ 7వ తారీఖున జపమాల మాత పండుగ కోసం నవదిన ప్రార్థనలు గడిచిన బయస్తవారం నుండి ప్రారంభమైంది. పూజవని నర్పించి స్పాన్సర్ చేసి
అమ్మ మరియ తల్లి ఆ ప్రేమ వలయంలో జపదండ లోపలికి వెళ్ళి మీరు మీ కుటుంబం భద్రంగా ఉండటానికి ఈ పండుగ కోసం సిద్ధం చేసుకోండి, అందరికీ విషయం తెలియచేయండి. ప్రభు ఆశీర్వాదం మీ మీదను మీ కుటుంబాల మీదను సమస్త మానవాళి మీదను ప్రభు ఈ చివరి ప్రార్థన ద్వారా దయచేయునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ చిన్న కలశమ పండుగ సందర్భంగా ఉదయం 6:30 గంటలకు నా ద్వారా జరిగిన పూజ, 10 గంటలకు జరిగిన పూజ ద్వారా పిదప్ప ఈ టైంలో జరుగుతున్నటువంటి కారుణ్య ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రభు భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అది కల్వారి రక్తము.